శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ యస్యద్విరదవక్త్రాద్యాం పారిషద్యాం పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనందమాశ్రయేతు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్త్యై పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య చరణ సన్నిధాన మనకు అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ అస్మద్ ఆచార్యులైనటువంటి యొక్క శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి యొక్క దివ్యచరణాన్ని సేవించుకుంటూ శ్రీ విష్ణు సహస్రనామ దివ్య స్తోత్రాన్ని కాలక్షేపంగా ఆస్వాదించడానికి వచ్చినటువంటి యొక్క పెద్దల్ని పూజ్యుల్ని గౌరవిస్తూ ఆ తర్వాత శ్రీ విష్ణు సహస్రనామ వైభవాన్ని మనం ఇక్కడ మన సత్సంగ సదనంలో సాక్షాత్తుగా పరమాత్మ యొక్క దివ్యనామాన్ని ఆస్వాదిద్దామని వచ్చి కూర్చున్నాం. అందరినీ సేవిస్తూ స్వాగతిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ వైభవం, భగవన్నామం యొక్క వైభవం ఎంత గొప్పది అని అంటే భగవంతుడు ఎంత గొప్పవాడో భగవన్నామం కూడా అంతకంటే గొప్పది.
భగవంతుడు ఏం చేస్తాడంటే తాను ఒక చోట ఉండి జీవులన్నింటినీ కూడా లోకంలో ఏ జీవి ఎలా ప్రవర్తించాలి, ఏ జీవి ఏ ఆహారం తినాలి, ఏ జీవి ఎంతకాలం బ్రతకాలి, ఏ జీవి ఏ ఏ క్రియాకర్మలు చేయాలి అని ఆయన నియమిస్తాడు. దానికి ఆహార నియమము, విహార నియమము, సమయ నియమము, వయో నియమము, సంతాన నియమము, ఇవన్నీ కూడా ఎక్కడ ఉండి నియమిస్తా అంటే అక్కడనే కూర్చొని నియామకం చేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడికి రాడు. మరి ఎక్కడికి రాకపోతే ఒక్కచోటనే ఉంటా అంటే ఆయననే ఆకారి, నిరాకారి, సాకారి. కారణమట అక్కడ ఉంటాడు, అక్కడనే ఉంటాడా? ఇక్కడ ఉంటాడు, ఇక్కడనే ఉంటాడా? ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడనే ఉంటాడు ఆయన. అందుకే ఆయనకు సర్వాంతర్యామిత్వం అని చెప్తాడు ప్రహ్లాదుడు. మరి ఇన్ని చోట్ల ఉండేవాడు ఎక్కడ నిలకడగా ఉంటాడు అంటే అన్ని చోట్ల నిలకడగానే ఉంటాడు, ఎక్కడ కూడా నిలకడగా ఉండడు. ఎక్కడ నిలకడగా లేని ఈయనే ఏం చేస్తాడంటే నిలకడ ఎందుకు ఉంటుంది ఆయనకు? పెద్ద కర్మిష్టి ఆయన. కర్మ చేయడం అనేటువంటిది, కర్మ అంటే పని. పని చేయాలనుకునేవాడు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాడు తప్ప పనిని పక్కకు పెట్టేసి ఊరికే కూర్చోడు. కూర్చోవడం కూడా ఒక కర్మనే, నిలబడడం కూడా ఒక కర్మనే, మాట్లాడడం కూడా ఒక కర్మనే, తినడం కూడా, వినడం కూడా, అనడం కూడా, నడవడం కూడా అన్నీ కూడా కర్మలే. ఉచ్ఛ్వాస నిశ్వాస తీయడం కూడా ఒక కర్మనే. కారణం ఏమిటి అంటే ఏది ఎంతెంత అవసరమో ఏ కర్మను ఎలా చేయాలి. ఆహారం తీసుకోవడం ఒక కర్మ, కానీ అది ఒకరోజు లేకున్నా బతకగలుగుతాం. శరీరం ఉంటుంది, ఆహారం లేకపోతే ఓ పూట లేకున్నా ఓర్చుకోగలుగుతాం, ఓ రోజు లేకున్నా ఓర్చుకోగలుగుతాం. మరి నీరో లేకపోతే ఒక పూట కూడా కష్టమే. అందుకోసం పూటకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా నీళ్ళు తాగవచ్చు, కానీ నేను రోజుకు 11 సార్లు భోజనం చేస్తా అంటే కుదరదు. ఆహారం అక్కడికి అది ఘనమైనటువంటి ఒక స్థితి. ఆహారం అది ఏం చేస్తుందంటే శరీరాన్ని నిలపడానికి ఒక పదార్థం. మరి ఆహారము నీటిని రెండిటిని కూడా సమానమైనటువంటి ఒక స్థితిగా ఉంచి నీ లోపల ఉండే ప్రాణానికి ఆహారం తింటే ప్రాణం నిలుస్తుంది, కానీ ఆహారంతోనే నిలవదు. దానికంటే ముఖ్యం నీరుతోనే నిలుస్తుంది. మరి దానికంటే ముఖ్యం పూటకు 2 సార్లు 3 సార్లు నీళ్ళు తాగుతాం, కానీ ఏం చేయాలంటే నిమిషంలో ఎన్నోసార్లు వాయువు గాలిని పీల్చాలి. పీల్చకపోతే నువ్వు ఆహారం తిన్నా నీరు తాగినా గాలి ఒకటి లేదనుకుందాం, ఏమీ లేనట్టే లెక్క. మరి ఆహారం బలమైందా, నీరు బలమైందా, గాలి బలమైందా? గాలే బలమైంది. కనిపించేది బలమైందా, కనిపించనిది బలమైందా? కనిపించనిదే బలమైంది సుమా. మరి గాలి కనిపిస్తుందా? లేదు, కనిపించడం లేదు. కానీ మరి ఎంత బలమైంది గాలి అంటే లేకపోతే బ్రతకలేదు. మనమే కాదు, లారీ కనిపిస్తోందా? కనిపిస్తుంది. లారీ బాడీ కనిపిస్తోందా? కనిపిస్తుంది. లారీ టైర్లు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయండి. మరి టైర్లలో ఉండే గాలి కనిపిస్తోందా? మరి కనిపించింది ఇంత బరువును మోస్తోంది. అది ఎట్లా మోస్తుంది? పరమాత్మ కూడా ఆయన ఏం చేస్తాడు? తాను కనిపించడు, కానీ కనిపించే పనులన్నీ చేస్తూ ఉంటాడు. కనిపించే పనులు చేయడమే కర్మ అంటుంటాడు. అందుకోసమే కనిపించే పనులు చేయించే పరమాత్మ ఒక ఆయన వెనకాతల ఉన్నాడు.
అని మనం. అతని పేరేమిటి? అవ్యయ అంటే వ్యయము కానివాడు, అంటే ఎప్పటికీ తరిగిపోనివాడు, ఎప్పటికీ కూడా కరిగిపోనివాడు, ఎప్పటికీ ఉండేవాడు. పురుష ఆయనకు పేరు. పురుష అంటే అర్థం ఏమిటి? మనకో పురుషుడు ఉన్నాడు ఇంట్లో, భర్త. ఆయన ధర్మం ఏమిటట? తన కుటుంబాన్ని తాను పోషించడం, వాళ్ళకు కావలసినవన్నీ అందించడం వరకు ఆయన ధర్మం. మరి అందించుకున్న దాన్ని సరిగ్గా వాడుకోవడం ఎవరి ధర్మమట? ప్రకృతి ధర్మం. ఎవరా ప్రకృతి? స్త్రీ, భార్య. పొడి వస్తువులను తెచ్చిపెడతాడు భర్త, మరి దాన్ని తడి చేయడం ఎవరి వంతు? భార్య వంతు. మరి దాని తర్వాత ఆ తడి చేసిన వస్తువును దేనికి అందించాలి? శరీరానికి అందించాలి. మరి శరీరము ఎటువంటిదట? క్షేత్రజ్ఞోక్షర ఏవచ. ఇదొక దివ్యమైన క్షేత్రం. దేహానికును దేశానికి దగ్గర సంబంధం ఉందండి. దేశం నిండా ప్రజలు ఉన్నారు. ఏ దేశంలో ఎక్కువ ప్రజలుంటే ఆ దేశం బలమైన దేశం అవుతుంది. ప్రజలు ఎక్కువ ఉంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో సంతానం కంట్రోల్ చేయండి అంటే అవసరం లేదు, కనండి. కన్నవాడు ప్రతివాడు కూడా పుట్టినవాడు పనిచేయాలి. చేస్తే ఏమవుతుంది? ఎవరు ఎవరికి భారము కారు. దేశం నిండా ప్రజలు ఉన్నారు. మరి దేశం నిండా ప్రజలు ఉన్నారు, పెద్ద దేశం అది. ఆ పెద్ద దేశానికి చిన్న దేశాలు భయపడుతుంటాయి. బలమైన దేశానికి ఏం చేస్తాయి? బలహీనమైన దేశాలు బలమైన దేశం వంక చూడవు. క్షేత్రం అది. మరి దేహంలో ఉన్నారా జీవులు? ఎన్ని ఉన్నాయట? జీవకణాలు 45,000 కోట్ల జీవకణాలు ఉన్నాయి. 45,000 కోట్ల జీవకణాలతోనే నిండి ఉంది ఈ శరీరం. అప్పుడప్పుడు తగ్గిపోయినాయండి రక్త కణాలు అంటున్నారు. తగ్గిపోతే ఏమవుతుందంటే వీడు లేవడు, మాట్లాడు, కూర్చోడు, నడవడు, తినడు, వినడు, అనడు. మళ్ళీ జీవకణాల అభివృద్ధి జరగాలంటే దానికి ఏం చేయాలి? దానికి తగినటువంటివి ఏవో వాడుకోవాలి. అందుకే జీవకణాలు తగ్గిపోతే ఏమంటారంటే బాగా సన్నమవుతున్నావు అనుకుంటాను. ఎందుకు సన్నమవుతున్నావు అంటే లోపల ఉండే జీవకణాలని పోతున్నాయి. దేహము దేశము, దేశం నిండా ప్రజలు నిండుగా ఉంటే, దేశం నిండానే కాదు మన ఇంట్లో కూడా ప్రజలంతా నిండుగా ఉంటే ఇల్లంతా కళకళలాడుతుంటుంది. ఇల్లు పెద్దది కానీ ఒక్కడే ఉన్నాడు ఇంట్లో, ఏం లాభం వాడికి? ఉంటే విసుగుపడం, లేకపోతే ఆర్తి పడతాం. ఇంటి నిండా జనం ఉంటే ఏం చేస్తారు? తల ఓ పని చేస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, హాయిగా ఉంటుంది. కళకళలాడుతోందండి మీ ఇల్లు అంటాడు. రోజు కళకళలాడే ఇల్లు ఉంది, వారానికోసారి కళకళలాడే ఇల్లు ఉంది, పండగలప్పుడే కళకళలాడే ఇల్లు ఉంది, లగ్గమప్పుడే కళకళలాడే ఇల్లు ఉంది. ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగితే కళకళలాడినట్టుంది. మరి ఏ ఇల్లు గొప్పది? రోజు కళకళలాడే ఇల్లు గొప్పదా? ఫంక్షన్ అప్పుడే కళకళలాడే ఇల్లు గొప్పదా? రోజు. అందుకే మనవాళ్ళు ఏమన్నారు? నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అండి మా ఇంట్లో. ఏమిటా నిత్య కళ్యాణం అంటే? రోజు భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారా? కాదు. కళ్యాణం అనే దానికి ఆనందం అని అర్థం. అందుకే వెంకటేశ్వర స్వామికి పేరేమి? కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ.
నిత్య కళ్యాణం అక్కడ ఉంది, పచ్చతోరణం ఉంది, రోజు పచ్చతోరణం పెడతారు. మరి నిత్య కళ్యాణం అంటే వేలాది 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 మంది వచ్చి అక్కడ స్వామిని సేవించి దర్శించి సంతోషించి ఆనందించి ప్రసాదాలు తీర్థాలు దర్శనాలు. ఎన్నడన్నా తిరుపతి బంద్ అయిందా అంటే మళ్ళీ బంద్ అయింది, ఏదో వ్యాధి వస్తే. బంద్ అయిందా అంటే మన కోసం బంద్ కాలేదు, మనకు కూడా రోజు ఫంక్షన్ అవుతుంటే విసుగు రాదా, అలసిపోమా? అందుకోసం ఆయన 4 రోజులు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు స్వామి. ఎవరిని రాకుండా 10 రోజులు అనుకున్నాడు, జరిగింది. అటువంటి యొక్క పురుష, ఆ పురుషుడు పోషించేటువంటిది కుటుంబం. దేహం నిండా జీవకణాలు. ఆ జీవకణాలు బాగా బతికితేనే దేహం గట్టిగా ఉన్నట్టు లెక్క. మరి అందరికీ సమానంగా ఉన్నాయా జీవకణాలు అంటే? ఒకడు ఇంతరాయి లేబెడుతున్నాడు, వాడు ఇంతరాయి కూడా లేబెట్టలేకపోతున్నాడు. కారణం ఏమిటి? నీకు జీవకణాలు తగ్గిపోతున్నాయి. దేశంలో కూడా ఏదో మొన్న కరోనా లాంటి వ్యాధి వచ్చి వేలాది మంది పోతే ఏమైపోయింది? ఖాళీ ఖాళీ అయిపోయింది దేశం అంతా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పాడు మహానుభావుడు. నిండుగా ఉంటేనే ఆ దేశం నిండుగా ఉంటుంది. మరి ఆ జీవకణ దేశానికి ఏం చేయాలి? దేశంలో ఉండే ప్రజలంతా ఎట్లా బతకాలి అంటే చక్కని వర్షాలు పడాలి. వర్షాల ద్వారా పంటలు పండాలి, పంటల ద్వారా ధాన్యం రావాలి. ఆ ధాన్యాన్ని సరి చేసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, దాన్ని ఆహారంగా మలుచుకోవాలి, దాన్ని దేశానికి పంచుకోవాలి. వ్యవసాయం చేసేవాడు వేరు, ధాన్యాన్ని సేకరించి అమ్మేవాడు వేరు, దాన్ని కొనుక్కునేవాడు వేరు, వాటన్నిటి పోగు చేసేవాడు వేరు. మరి ఆ ధాన్యం దొరకాలి అంటే అందరం వండుకునే వాళ్ళమంతా, ఇంటి వాళ్ళమంతా కూడా తెల్లవారి లేవగానే అందరం తలా ఒక నాగలి పట్టుకొని పోతున్నాం ఆ పొలానికి. ఆ చేసే సెక్షన్ ఉన్నవాడు వేరు, వాడు పండిస్తాడు. పండిన వాడిని ధాన్యాన్ని ఒకడు కొంటాడు, కొనేవాడు వేరు. కొన్నవాడి దగ్గర నుంచి మనం కొంచెం కొంచెం మనం కొనుక్కుంటాం, వీళ్ళు వేరు. మరి నాగలి పట్టినవాడు వచ్చి వండి పెడతా అంటే వండి పెట్టాడు, కొనేవాడు వండి పెట్టాడు. మరి తెచ్చుకున్నవాడు, తెచ్చినవాడు ఇంటికి పురుషుడు ఏం చేస్తాడు? అమ్మా ఈమెం చేస్తుంది? తెచ్చిన ధాన్యాన్ని ఎలా తయారు చేయాలో చేసి వండుతుంది, ఆయనకు పెడుతుంది. దేహానికి కూడా ఎన్ని కావాలట అంటే ఒక ధాన్యం ఉంటే సరిపోయిందా? దేశంలో తినడానికి ధాన్యం ఉండాలి, తాగడానికి నీరు ఉండాలి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలి, దాని తర్వాత తిరగడానికి భూమి ఉండాలి, అందమైన దృశ్యాలు చూడడానికి దృశ్యాలు ఉండాలి. ప్రజలకు ఒక్క రకంగా ఉంటుందా మనస్సు? ఒక్క రకంగానే ఉంటారా? ప్రజలంతా ఉండరు. దేహంలో ఉండే జీవకణాలకు కూడా అన్ని కోరికలు ఉంటాయి సుమా. తినాలని అనిపిస్తుంది ఇదే శరీరానికి, వినాలని అనిపిస్తుంది ఇదే శరీరానికి, ఇవే జీవకణాలకు. చూడాలనిపిస్తుంది, నడవాలనిపిస్తుంది, ఎగరాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, దుంకాలనిపిస్తుంది. మరి వీటన్నిటికీ కూడా సప్లై చేసేవారు ఎవరట అంటే దీనికి ఒక పాలక వర్గం ఉంది శరీరానికి. ఆహారాన్ని వండిన తర్వాత తినేది ఏమిటట? చెవి ద్వారా తింటామా, ముక్కు ద్వారా తింటామా? నోటి ద్వారా తినాలి. మరి నోటి ద్వారా తినాలంటే ఏం చేయాలి? ఆ నోటికి అందించే ఒక మంత్రి గారు ఉండాలి, క్యాబినెట్ మంత్రులు. ఆ క్యాబినెట్ మంత్రి ఏం చేస్తాడు అంటే ఈ పళ్ళెల్లో ఉండే ఆహారాన్ని తీసి నోటికి అందిస్తాడు. అందించిన ఆహారాన్ని ఇంకో క్యాబినెట్ మంత్రి ఉంటాడు లోపల,
ఇది తినొచ్చా తినరాదా, చెయ్యికి రుచి తెలుస్తుందానండి? తెలియదు. రుచి చూసేటువంటి నాయకుడు వేరే ఉన్నాడు లోపల. నువ్వు పుల్లడిది పెట్టినావా, తీయడిది పెట్టినావా, చేదు పెట్టావా, చెయ్యికి తెలియదు. లోపలికి వెళ్ళినాక ఏం చేస్తుంటే లోపల మంత్రివర్గంలో ఉండే ఇంకో క్యాబినెట్ మంత్రి ఉంటాడు, వాడు సిగ్నేచర్ చేస్తాడు, ఇది లోపలికి వెళ్ళొచ్చు లేకపోతే వెళ్ళరాదు. నాలుక అయిపోయిన తర్వాత అందించేవానికి ఈ క్యాబినెట్ మంత్రులతో పాటుగా ఇంకో మంత్రి ఉంటాడు, వాడు వాటర్ సప్లై మంత్రి. ఇంత తిన్నామా, ఆహారం చాలు, కొన్ని నీళ్ళు తాగిస్తాడు. అయిపోయిన తర్వాత భోజనం పూర్తి అయ్యే ముందు ఇక చాలు అని ఓ సిగ్నల్ ఇస్తాడు ఇంకోడు, బేవు అని వస్తుంది. మరి వీళ్ళందరికీ చూపించేవాడు ఒక ఉంటాడు. నాకు ఈ ఆహారం టీవీ చూస్తాను. దేంతో చూడాలి టీవీ? నోటితో చూస్తామా? కళ్ళతో చూడాలి. ఆ కళ్ళతో చూసేటప్పుడు కూడా జీవకణాలు మంత్రి గారు సరిగ్గా పనిచేయకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్తాయి. ఎవరట ముఖ్యమంత్రి? మనస్సు. అయ్యా నాకు ఆ ఛానల్ నచ్చడం లేదు, కొంచెం మార్చమని. ఆయన ఏం చేస్తా అంటే హోంశాఖకు చెప్తాడు. హోంశాఖ ఎవరట? బుద్ధి. బంద్ చేయవా, అదేం పాట, అదేం దృశ్యం, అది మానేయి చెప్పంగానే ఏం చేస్తుంది? ఆయన మళ్ళీ క్యాబినెట్ మంత్రులకు చెప్తాడు. చెయ్యి వెళ్ళి రిమోట్తోని ఇంకో ఛానల్ మారుస్తుంటే ఇక్కడోగా ఆయన ఉంటాడు. ఆర్థిక శాఖ. ఎవరైనా ఆర్థిక శాఖ అంటే కళ్ళు. అంటే దేన్నైనా చూస్తే ఇష్టమైతే గిట్ల చూస్తుంటాం పరిస్థితి. మరి మనం రోజు పెంచుకునే పైసలే ఇంకోళ్ళ చేతిలో ఉంటే ఏం చేస్తాయి? కళ్ళు వెళ్ళి ఆ పైసల మీద పడి వాడు పెంచేదాకా చూస్తూ ఉంటాయి. ఆర్థిక శాఖ చాలా ప్రమాదకరమైనది. అందుకోసమే ఆర్థిక మంత్రికి చెప్తాడు, ఏమయ్యా ఛానల్ చేంజ్ అవుతున్నది చూడు, అయ్యా చూసిన ఇది నాకు నచ్చింది, బ్రేక్ చేయాలన్నా చెయ్యి. కాసేపు అయిపోయింది, నాకు చూడడం ఇష్టం లేదా, ఏదైనా విందామనిపిస్తోందని ఇంకోవారు. మరి వినాలంటే దేనితో వినాలి? చెవులతో వినాలి. అందుకోసమే ఈ క్షేత్రానికి, దేశానికి ఎటువంటి పరిపాలకులు ఉన్నారో దేహానికి కూడా అటువంటి పరిపాలకులే ఉన్నారు. అప్పుడప్పుడు ఓ దేశం ఇంకో దేశంను ప్రశ్నిస్తూ ఉంటుంది. ఒక మనిషి ఇంకో మనిషిని ఈ మధ్యన బాగానే అండినే, ఎట్లా అండి, మంచి తిండి, మంచి ఆహారం, మంచి ధనం, మంచి స్థితి ఉంది కనుక బాగా డెవలప్మెంట్ అయిపోయింది. దేహం అంతా నగలు వేసుకున్నాడు, నాణ్యాలు వేసుకున్నాడు, పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు, చాలా జోరుగా కనిపిస్తున్నాడని ఇంకో దేశం ఈ దేశాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే ఇంకో దేహం ఈ దేహాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. దేశం దివాలా అయిపోయింది, దేహం దివాలా అయిపోయింది. బాగానే ఉండే కదా, నగరాలన్నీ కూడా ఏమైనా అమ్ముకున్నాం, కష్టం వచ్చింది పోయింది. దేహం కూడా అంతే. దీనికి ఇక్కడి క్రియాకర్మలు చేసేంతవరకే ఉంటాడు ఈ ముఖ్యం.